గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలా మందికి పొట్ట ఉబ్బడము, గ్యాస్ ప్రాబ్లం రావడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. తిన్నా తినకపోయినా పొట్ట ఉబ్బరం దేనికి సంకేతం? మరి గ్యాస్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ డైటీషియన్ యశ్వంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్యాస్ ప్రాబ్లం ప్రతి ఒక్కరిలో వింటాము. అవును. పెద్దవాళ్ళలోనే కాదు, చిన్న వాళ్ళలో కూడా వస్తోంది. ఎందువల్ల అంటారు? ఒకటేందంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయంటే మనము మీల్స్ అనేది స్కిప్ చేయడం వల్ల, ఇంకోటి హెవీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఇంకోటి యాంగ్జైటీ, డిప్రెషన్ దీంట్ల వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తుంది. నథింగ్ బట్ గ్యాస్ట్రో రిలేటెడ్ డిసీజెస్. అవి ఏందంటే మనకు బాగా కడుపు ఉబ్బడం అనిపియడము, మోషన్ ఫ్రీ ఉండకపోవడము, లైక్ యాసిడిటీ, బ్లోటింగు ఇవి ఎక్కువగా వస్తుంటది. ఇంకోటి వాళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా యాంగ్జైటీ నథింగ్ బట్ ఎక్కువ ఆలోచించడము, స్ట్రెస్‌కి గురి కావడం ఇవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకోసం అనంటే మనం ఇప్పుడు ఏదైతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి ఎప్పుడైతే ప్రాపర్‌గా తీసుకోమో అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి. అందుకు ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరే కాదు, మనం దాంతో పాటు స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్ గ్యాస్ట్రో రిలేటెడ్. మరి వీళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఫైబర్ అనేది తక్కువ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫైబర్‌లో మన ఫ్రూట్స్ గానీ, మిల్లెట్స్ గానీ, మన గ్రీన్ లీఫీ దాల్స్, పల్సెస్ ఉంటాయి కదా! ఇవి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ హై ఉంటుంది. అందుకు ఫైబర్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళా గ్యాస్ట్రిక్ పెరిగే ఛాన్సెస్ ఉంటది. అందుకు లో ఫైబర్ ఇస్తూ హై ప్రోటీన్ ఇవ్వాలి. ఇంకోటి వాళ్ళకు లో ఫుడ్ మ్యాప్ నథింగ్ బట్ ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! మిల్క్ గాని, మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి కంప్లీట్‌గా. హ్మ్. అవి గాని, సిట్రస్ ఫ్రూట్స్ గాని, లైక్ ఆరెంజ్ గాని, కివి గాని ఇవి కొంచెం అవాయిడ్ చేస్తుండాల. ఎందుకనంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల, ఇంకోటి డైరీ ప్రొడక్ట్స్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకు డైజెషన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. అందుకోసము ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది వస్తుంటది ఎక్కువ. అంటే ఇప్పుడు డైజెషన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల మేజర్‌గా ఈ ప్రాబ్లమ్ వస్తుందా? లేదంటే సిట్రస్ ఫ్రూట్స్ అన్నారు ఇంతకుముందు. అవును. అంటే ఇవి 2 దీనికి దారి తీస్తాయా గ్యాస్ ప్రాబ్లమ్‌కి? అంటే డైజెషన్ ప్రాపర్‌గా లేనప్పుడు ఇవి ఇవ్వడం వల్ల ఏమైతదంటే ప్రాపర్‌గా డైజెషన్ కాదు. ఓకే. 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 సో, అప్పుడేమైతది అప్పుడు మళ్ళా క్లయింట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇబ్బంది పడతాడు. హ్మ్. లైక్ స్టమక్ ఉబ్బడం కావడం గాని, లేదంటే గొంతులో మంటలా కనిపియడం గాని, బాగా దేపులు రావడం, నథింగ్ బట్ బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఎక్కువొస్తుంటాయి వాళ్ళకు. హ్మ్. అవి ఎందుకొస్తుంటాయంటే మనం ఫుడ్ ఎక్కువ మైదా ఐటెమ్స్ తీసుకున్నప్పుడు, లేదు అంటే మన మీల్స్ స్కిప్ చేయడము, ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వస్తుంటది. రైట్. ఏం తిన్నా కూడా వెంటనే పొట్టొచ్చేస్తది. అదే బాడీలో చెప్తున్నాను. ఏ పార్ట్ అయినా ఏ ఏదైనా ఉంటుంది నార్మల్‌గా గానీ, పొట్ట మాత్రం వెంటనే వచ్చేస్తోంది. సో, పొట్ట రాకుండా ఉండాలి అని చాలామందేమో స్కిప్ చేస్తూ ఉంటారు. తినడం తగ్గిస్తూ ఉంటారు. దీనివల్ల గూడా గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందా? అంటే స్టమక్ ఎందుకు అట్లా ఉబ్బరం అయితుంది అంటే, వాళ్ళు ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ మెయింటైన్ చేయట్లేదు ఫుడ్ అనేది. ఇప్పుడు 12:00 తీసుకోవాల్సింది 3:00 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆకలి అనేది ఉండదు. తిన్నామంటే తిన్నాం అన్నట్టుంటది. అప్పుడు ఏమైతదింక అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ కిందకి కన్వర్ట్ అయితాయి. నథింగ్ బట్ గ్లూకోజ్‌కి. అప్పుడు మనకు స్టమక్ అనేది ఉబ్బడం కావడము, లేదంటే మీరు ఒకసారి 12కి తినకుండా 3కి తినండి. ఇమ్మీడియేట్‌గా మనకి ఈడ యాసిడిటీ ఫార్మ్ అయితుంటది. హ్మ్. అది అబ్జర్వ్ చేసినట్టయితే కూడా గొంతులో మంటలా కనిపియడము, లేదంటే మింగుతుంటే ఏదో సంథింగ్ కొరికేసినట్టు అనిపియడము, అట్లా జరుగుతుంటది. అందుకు ఎప్పుడు కూడా మన మీల్స్‌ను టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రావు. హ్మ్. అది. ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు దీని నుంచి బయటపడాలంటే ఏం జేయాలి? ఒకటి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూలో ఉన్నవాళ్ళు ఫస్ట్ థింగ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలవాల్సి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఎండోస్కోపీ చేయడం వల్ల వాళ్ళకి ఏ స్టేజ్‌లో ఉంది, ఏంది అంటే ఒక రూట్ కాజ్ అనేది దొరుకుతుంది మనకు. హ్మ్. తర్వాత దాన్ని బట్టి మనము డైట్ ప్రాపర్‌గా ఒక 3-4 మంత్స్ చేశారనుకోండి, ఈజీగా గట్ ఇష్యూస్ నుంచి రివర్సల్ గూడా చేసుకోవచ్చు. లైక్ యాంగ్జైటీ గాని, మైగ్రేన్ గాని, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ గాని, ఇవన్నీ అంటే ఒక గ్యాస్ట్రిక్ వల్ల ఇన్ని ఇంటర్‌లింక్డ్ అయిపోయినాయి. లైక్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, మైగ్రేన్ ఇవన్నీ ఇట్లా కవర్ చేస్తుంటది గ్యాస్ట్రిక్. అందుకు ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తామో మన బాడీ గాని, మన హెల్త్‌ను అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి సైడ్‌కని. కొంతమంది అంటూ ఉంటారు, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల చెస్ట్ పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటారు. వాస్తవమేనా అండి? అవును. అది వాస్తవమే. ఎందుకంటే నేనదే చెప్పాను గదా! మన యాసిడిటీ గాని, బ్లోటింగ్ గాని, ఇచ్చింగ్ సెన్సేషన్ గాని ఇవన్నీ దాని వల్లనే కారణం. హ్మ్. అందుకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే ఇన్ని రకాల సమస్యలుంటది.
అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి అసలే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే ఏం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య. ఎవరైనా సరే అండి డైట్ అనేది ఇంపార్టెంట్ ఒకటి. ఇప్పుడు మనం ఈ చైర్ మీద కూర్చున్నాం. హ్మ్. 4 లెగ్స్ ఎట్లా ఇంపార్టెంటో మన బాడీలో గూడా స్లీపు, డైట్, ఎక్సర్సైజ్ అనేది గూడా అంతే ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి ప్రాపర్‌గా లేవో అప్పుడు ఒక్కొక్క లైఫ్ స్టైల్ డిసార్డర్ అనేది స్టార్ట్ అయితాయి. నథింగ్ బట్ ఇప్పుడు మీరు గ్యాస్ట్రో రిలేటెడ్ అన్నారు. ఇవన్నీ స్టార్ట్ అయ్యేది కారణం అదే. ఆల్రెడీ గ్యాస్ట్రోతో పాటు మళ్ళా అదేది హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటిస్ ఉందంటున్నారు. దానివల్ల ఇంకా వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు అప్పుడు ఇంకా డైట్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. డైట్ గాని, మీల్స్ అనేది టైమ్ టు టైమ్ తీసుకోవడము, డాక్టర్ ఫాలో అప్స్ గాని ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఏమైనా భయంకరమైందంటారా? అంటే చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ రాంగానే వాళ్ళకి అర్థం కాదు. నాకుంది ఈ ప్రాబ్లము అని. సో, ఇదేమన్నా మేజర్ ఇష్యూకి ఏమైనా దారి తీస్తుందా? మేజర్ ఇష్యూ‌కు దారి తీస్తుందంటే నేను చెప్పాను కదా! ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు మనకు సపోజ్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. మనం ఏమనుకుంటాం? ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఏదో తెలియని స్ట్రెస్‌గా ఫీల్ అవుతాం. మనం ఏమనుకుంటాం నిద్ర లేదనో, లేదో వర్క్ ప్రెషర్ వల్లనో అట్లా అయిందనుకుంటాం. కానీ అబ్సల్యూట్‌లీ అది రాంగ్. అది ఎందుకంటే ఈడ గ్యాస్ట్రిక్ ఇష్యూ అంటే గట్ అనేది ప్రాపర్‌గా లేదు. దానివల్లనే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ గాని, డిప్రెషన్ ఇష్యూస్ ఇవన్నీ వస్తుంటాయి. అందుకు దీనిలో నుంచి బయటికి రావాలంటే ప్రాపర్‌గా డైటు, మీల్ ప్రిపరేషన్స్ అనేది మ్యాండేటరీ. రైట్. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి యశ్వంత్ థాంక్ యూ. గారు. సో, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గనక చక్కని వ్యాయామం, ఫుడ్ అండ్ టైమ్ టు టైమ్ స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉంటే ఈ ప్రాబ్లమ్ నుంచి దూరం అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్ వచ్చిందని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్‌ని కన్సల్ట్ అయితే తగిన సూచనలు, సలహాలు ఇస్తారని తెలియపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.